నమస్కారం అందరికీ. ఈ వీడియో ద్వారా మనము రామాయణంలోని 5 ముఖ్యమైన జీవిత పాఠాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా వచ్చేసాను. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఆ గొప్ప సందేశాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ధర్మ మార్గంలో నడవాలి అంటే త్యాగాలు చేయక తప్పదు అనేటటువంటి గొప్ప సందేశం రామాయణంలోని రాముడి ఈ యొక్క ఘటన మనకు చెప్తుంది. అదేమిటంటే, తెల్లవారితే చక్రవర్తి అని అందరికీ ప్రచారం చేసినటువంటి శ్రీరామచంద్రుని తండ్రియే తెల్లవారగానే అడవులకు వెళ్ళమని ఆదేశించాడు. దశరథ మహారాజు మాటలు విని శ్రీరామచంద్రుడు ధర్మం కోసం ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా అడవులకి వెళ్ళిపోయాడు. ఇటువంటి ధర్మ మార్గంలో నడవాలనుకున్నప్పుడు రాజ్యాన్ని, శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకాన్ని త్యాగం చేశాడు శ్రీరాముడు. అంతటి త్యాగి అయినాడు కాబట్టి ఆయన మనకు పురుషోత్తముడు, దేవుడు అయ్యాడు. సో ఎవరైనా సరే ధర్మ మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు మనుషులు ఎవరైనా కూడా శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మనము చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది అనేటటువంటి ఈ యొక్క గొప్ప సందేశం మనకు చెబుతుంది. ఇక రెండవది, సీతలాగా సహనంగా ఉండడం. సీతాదేవి సహనంగా ఉన్నది కదా అని ఆమె చేతగానితనం కాదు. ఎందుకంటే సీతాదేవి యొక్క ఈ సంఘటన మనకు ఈ యొక్క గొప్ప పాఠాన్ని తెలియజేస్తుంది. ఆడవాళ్ళు ఎవరైనా మౌనంగా ఉన్నారు, సహనంతో భరిస్తున్నారు అంటే అది వాళ్ళ చేతగానితనం కాదు అనేటటువంటి సందేశం సీతాదేవి యొక్క ఈ ఘటన నుంచి మనం తీసుకోవచ్చు. అదేమిటంటే, సీతాదేవి చిన్న వయసులో ఆడుకునేటటువంటి సమయంలో బంతి ద్రొల్లుకుంటూ వెళ్ళి శివధనస్సు కిందికి వెళ్తే శివధనస్సుని అవలీలగా నెట్టేసి ఆ యొక్క బంతిని తీసుకున్నది సీతాదేవి. అంతటి బలశాలి, అంతటి తెలివైన వాళ్ళు సీతాదేవి మౌనంగా సహనంతో భర్త కోసమే ఎదురు చూసింది. అటువంటి సీతాదేవి ఆమెకి చేతకాక కాదు, రావణుణ్ణి ఎదిరించలేక కాదు, శ్రీరాముని కోసం ఎదురు చూసింది. ధర్మం, త్యాగం అనేటటువంటివి ఈ యొక్క సీతారాముల చరిత్ర నుంచి మనము తీసుకోవచ్చు. రామాయణంలోని ఈ యొక్క సంఘటన మనకు స్త్రీలందరూ కూడాను మౌనం, సహనంతో భరించడం అనేది వాళ్ళ చేతగానితనం కాదు అనేటటువంటి సందేశం ఇది. ఇక మూడవది, కష్టాలలోనే మనకు నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. కష్టాలలో శ్రీరామచంద్రుడు యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో లక్ష్మణుడు ఒక సమయంలో మూర్ఛపోతాడు. ఇటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు చాలా కృంగిపోతాడు. అట్లాంటి సమయంలో తాను చేయగలనో లేనో అనేటటువంటి సందేహం కూడా లేకుండా హనుమంతుల వారు శ్రీరామచంద్రునికి ధైర్యాన్ని ఇచ్చి తాను సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. ఈ యొక్క సంఘటన ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి నీతి ఏమిటంటే, కష్టాలలో, సుఖ సంతోషాలలో ఎవరైనా మనకు తోడుగా నిలుస్తారు, మనతో కలిసి నడుస్తారు. కానీ కష్టం వచ్చినప్పుడు మనకు తోడుగా, వాళ్ళు మన కష్టం తీర్చనవసరం లేదు, కానీ మనకు తోడుగా నేనున్నాను, నువ్వు ఈ కష్టాన్ని దాటగలవు అనేటటువంటి మనోధైర్యాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు అనేటటువంటి సంఘటన ఈ యొక్క రామాయణంలోని గొప్ప సందేశం మనం తీసుకోవచ్చు. ఇక నాలుగవది, ఎంత జ్ఞాని అయినా సరే అహంకారం ఉంటే పతనం అనేది తప్పదు అనేటటువంటిది ఈ రామాయణంలోని రావణుని క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రావణుడు మహా గొప్ప పండితుడు మరియు చాలా జ్ఞాని. తాను శివభక్తుడు. ఎటువంటి శివభక్తుడు అంటే కైలాస పర్వతాన్ని సైతం తన భుజాలపైన మోసినటువంటి గొప్ప బలశాలి. ఇటువంటి వాడు ఇంత గొప్ప పండితుడు అంటే తాను పాండిత్యం ఎక్కువ, అక్కడ 3 లోకాలలోనూ లేనటువంటి పాండిత్యం అతనిది. అతను పెట్టే ముహూర్తం, తాను చాలా గొప్ప బ్రాహ్మణుడు కూడాను. యుద్ధానికి, శ్రీరామచంద్రునితో యుద్ధానికి
సిద్ధమయ్యి శ్రీరామచంద్రునితో యుద్ధం చేయటానికి తానే ముహూర్తం పెట్టినటువంటి గొప్ప జ్ఞాని పండితుడు ఈ యొక్క రావణుడు. అయినప్పటికీ సీతాదేవిని చెరపట్టి, అహంకారం చేత సీతాదేవిని చెరపట్టి శ్రీరాముని చేతిలో పతనమయ్యాడు. ఈ యొక్క సందేశం మనకు ఏమని నీతి తెలుస్తుంది అంటే, ఎంతటి జ్ఞాని అయినా సరే మనకే తెలుసు, మనమే ఉన్నాము, మనమే అంతా అనేటటువంటి ఎంతటి జ్ఞాని అయినా సరే అహంకారం చేత చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు తన యొక్క పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాయి అనేటటువంటి ఈ యొక్క గొప్ప సందేశం. ఇక 5వది చివరిది. చివరికి గెలిచేది ధర్మమే. రామాయణంలోని ఈ యొక్క గొప్ప సందేశం మనకు నీతి తెలుసుకోవచ్చు. చివరికి గెలిచేది ధర్మమే. ధర్మం చాలా కష్టపెడుతుంది, కష్టపడేలా చేస్తుంది. కష్టం చేత దొరికినటువంటి ఏ గెలుపు అయినా కూడా చాలా సుఖంగా ఉంటుంది. ఇది ధర్మమే గెలుస్తుంది. ధర్మ మార్గంలో వచ్చినటువంటి శ్రీరామచంద్రుడే సీతాదేవిని పొంది సుఖ సంతోషాలతో రాజ్యానికి తిరిగి వచ్చి ధర్మ మార్గంలోనే నడిచాడు. ఇటువంటి రామాయణం మనకు ఈ నీతి వాక్యాలను మన జీవిత సత్యాలుగా, జీవిత పాఠాలుగా నేర్చుకొని మన జీవితంలో కూడా సీతాదేవి శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలతో కొన్ని అన్నీ పాటించడం చాలా కష్టం. కొన్ని అయినా కూడా సహజంగా పాటిస్తూ నిజమైన మిత్రువులెవరో శత్రువులెవరో తెలుసుకొని మీ జీవితాన్ని మీరు సుఖ సంతోషమయం చేసుకోవాలని, ఆ శ్రీరామచంద్రుడు సీతామాత యొక్క ఆశీర్వాదాలు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అందరికీ.